గైస్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి విషయమే, చాలామందికి అయితే తెలుసు. అయితే తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళందరూ కూడా చూడండి. నేను ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను అనమాట. సో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఏంటి అని అంటే, వాస్తవానికి మనకి 4 జోన్ల ప్రకారంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కలిపి ఒక్కొక్క జోన్గా విడదీసి, మొత్తం 4 జోన్లుగా విడదీసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ 4 జోన్లలో ఒక్కొక్క జోన్ కింద కొన్ని జిల్లాలు వస్తాయన్నమాట. ఆ జిల్లాలు ఏ జోన్లో ఏ జిల్లాలు వస్తాయని కూడా నేను తెలియజేస్తా. సో నెక్స్ట్ తెలియజేస్తాను అనమాట. అయితే ఆ విధంగా ఒక్కొక్క జోన్ ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిలప్ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, సో ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ జోను, ఇది వచ్చేసి మనకి సెకండ్ జోను, ఇది ఫోర్త్ జోను, థర్డ్ జోన్ వచ్చేసి మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇది మనకి థర్డ్ జోన్ అనమాట. ఇట్లా మనకి 4 రకాలైనటువంటి జోన్లుగా విభజించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మరి వీటికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనంటే, మనకు నోటిఫికేషన్లు ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు. నేను తెలియజేస్తాను, నోటిఫికేషన్లో చెప్పేటప్పుడు కూడా నేను తెలియజేస్తాను, ఒక్కొక్క నోటిఫికేషన్ వివరిస్తా. మొత్తం ఒక్కొక్క జోన్కు సంబంధించినటువంటి ఈ 4 నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, 4 నోటిఫికేషన్లు ఓపెన్ చేసి మీరు ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి, మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఎప్పటివరకు అప్లై చేయాలి అనేది కూడా నేను తెలియజేస్తాను అనమాట. సో ఇది మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎవరు అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎవరు అప్లై చేసుకోవాలి అనేది నేను వివరిస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా, ఒకవేళ తెలిసిన కూడా మరొకసారి చూడండి. ఇందులో కొన్ని మీకు తెలియని విషయాలు ఏమన్నా మీకు తెలిసి రావచ్చు అని నా యొక్క ఉద్దేశం. అంటే మీరు వేరే ఛానల్లో వీడియో చూడొచ్చు, అయినప్పటికీ ఈ వీడియో చూడడం లేదంటే, సో ఆ వీడియోలో ఏమైనా మిస్ అయినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇందులో మీకు దొరకవచ్చు అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి సో మీరు మొత్తం వీడియోని అయితే చూడండి, ఇది కొంచెం లెంతీగా ఎక్కువ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అక్కడ నుంచి అయినా క్లారిఫై చేయాలంటే మరొక వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది దాదాపు వచ్చి మనకు 3 days అయితే అవుతూ ఉంది. మనం కొంచెం లేట్గా చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఫస్ట్ జోను అండ్ అలాగే సెకండ్ జోన్ మనం చెప్పుకున్నాం కదా. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏ జోన్లలో ఏ జిల్లాలో వస్తే ఒకసారి నేను వివరిస్తాను చూడండి. అది అయితే చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 జోన్లలో ఏ జోన్లో ఏ జిల్లాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ జోన్స్ అనమాట. సో ఇది జోన్ 1. జోన్ 1లో మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం. ఓకే, ఎస్కేఎం అంటే శ్రీకాకుళం, విఎస్పి అంటే విశాఖపట్నం, విజెడ్ఎం అంటే విజయనగరం. ఈ జిల్లాలు మనకు జోన్ 1 కింద వస్తాయి. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, జోన్ 2. ఓకే, సో ఇది జోన్ 2 అనమాట. జోన్ 2లో మనకు చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి. ఓకే, సో మనకి ఈస్ట్ గోదావరి, అలాగే వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా, ఈ 3 జిల్లాలు మనకి రావడం జరుగుతూ ఉంటుంది జోన్ 2లో. అలాగే జోన్ 3 చూసుకున్నట్టయితే గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, ఈ 3 వస్తాయి అన్నమాట. థర్డ్ జోన్లో ఈ 3 వస్తాయి జిల్లాలు. అలాగే ఫోర్త్ జోన్లో మనం చూసుకున్నట్టయితే చిత్తూరు అండ్ అలాగే కడప, అనంతపూర్ అండ్ కర్నూలు. గుర్తుపెట్టుకోండి, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు, ఈ ఫోర్త్ జోన్లో 4 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకి జోన్ల పరంగా అయితే వాళ్ళు మనకు కేటాయించడం జరిగింది. ఈ జోన్ల పరంగానే వాళ్ళు ఆ యొక్క నోటిఫికేషన్ని ఫిలప్ చేయబోతున్నారు. కాబట్టి నేను ఒక్కొక్క జోన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, నేను ఎలా వివరిస్తానంటే, ఈ ఒక్క జోన్కు సంబంధించి ఫస్ట్ జోను, తర్వాత సెకండ్ జోను, తర్వాత థర్డ్ జోను, తర్వాత ఫోర్త్ జోను, ఈ జోన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరణ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అవుతారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీరందరూ కూడా చూడండి. చూసిన తర్వాత సో ఇంకొకటి, మా జోన్ కాదు కదా అని చెప్పేసి మీరు లిమిట్ చేయకండి. ప్రతి జోన్కి ఏ జోన్లో ఎన్ని ఉద్యోగాలు పడినవి, ఏ విధంగా ఉంది ప్రాసెస్ అనేది ఒకసారి అయితే చూడండి. అప్లికేషన్ ఫీజు కూడా కొంచెం మీకు డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మా జోన్లో ఈ విధంగా ఉంది, మరి పక్క జోన్లో ఈ విధంగా ఉంది అని చెప్పేసి మీకు కొంచెం తెలిసేటటువంటి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియో అయితే చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా లెంతీగా ఉంటుంది, అన్ని జోన్లు ఒకే దగ్గర మనం వివరిస్తున్నాం కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. మనం ఎలాంటి సుత్తి లేకుండా సూటి అయితే చెప్పేసుకుందాం ఇక. రైట్ నో ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఫస్ట్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ జోన్ అనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తాను చూడండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే
ఈ జోన్లు మొత్తం నేను వివరించిన తర్వాత ఏంటంటే మనకు అప్లికేషన్ ఫామ్లన్నీ కూడా నేను ఈ వీడియో కింద లింక్ పెట్టిన అప్లికేషన్ ఫామ్ లింక్ అని ఉంటుంది మీకు. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒకటే లింక్ ఉంటుంది అన్ని జోన్లకు సంబంధించి. అందులో జోన్ 1 అప్లికేషన్ ఫామ్, జోన్ 2 అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎవరికి మీరు సబ్మిట్ చేయాలి, ఏ విధంగా ఎప్పటివరకు సబ్మిట్ చేయాలని మొత్తం నేను తెలియజేస్తాను అనమాట. ఓకే. అండ్ రైట్, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ జోన్కి సంబంధించినటువంటిది. సో కాబట్టి నేను డౌన్లోడ్ చేసి ఇప్పుడే మీకు ఇదే విధంగా మీకు నేను వివరించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్నాయి మన ఫోన్లో, బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ మీకోసం మరొకసారి నేను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చూడండి, మనకి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇది పేపర్ ప్రకటన. మన కింద నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పీడిఎఫ్లో కింద ఉంది. సో పేపర్ ప్రకటన అనేది ఒకసారి మీకు చాలా స్పీడ్గా అయితే మీకు చదివి అయితే వినిపించడం జరుగుతూ ఉంటుంది. చూడండి, సో వైద్య ఆరోగ్య శాఖ విజయవాడ వారి ఉత్తర్వులు 30/12/2024 అనుసరించి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం వారి నోటిఫికేషన్ 1/2025 విడుదల చేయనున్నారు. దీని ప్రకారం విశాఖపట్నం జోన్ 1 నందు, అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మనం అంటే జోన్ 1లో ఏ జిల్లాలు వస్తాయనేది, కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల యందు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టు ఒక సంవత్సరం అంటే 1 ఇయర్కి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయుటకు ఈ యొక్క దరఖాస్తులు అయితే కోరడం జరుగుతూ ఉన్నదనమాట. అయితే మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి జోన్ 1 వాళ్ళకే చూడండి, ఎందుకంటే ప్రతి జోన్కి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ డేట్ కూడా చేంజ్ అయింది అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చేంజ్ అయింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, అయితే జోన్ 1 వాళ్ళకి మనకి జనవరి 1 నుంచి జనవరి 17 తారీఖు వరకు అయితే మనం అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది, సాయంత్రం 5 గంటల వరకు. ఓకే, అండ్ సో మిగతా వివరాలకి ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అయితే వాళ్ళు సందర్శించమని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ మనము ఇంతకుముందు నేను చూపించినటువంటి వెబ్సైట్, ఆ లింక్ కూడా నేను పెట్టిన ఈ నోటిఫికేషన్లో, అంటే మొత్తం పూర్తి వివరాలు కూడా ఆ లింక్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి, మనకు జోన్ 1లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 106 ఉద్యోగాలు అయితేనే. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇక మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ మనము స్టార్టింగ్ డేట్ అయితే చెప్పుకున్నాం ఇప్పుడే. ఇక రిజర్వేషన్ వచ్చేసి మనకు కేటగిరీల పరంగా అయితే రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, మెథడ్ ఆఫ్ సెలెక్షన్. మనము నార్మల్గా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏదైతే ఎన్హెచ్ఎం, ఓకే, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏదైతే మనకి రిక్రూట్మెంట్ చేస్తారో అదే విధంగా అయితే ఉంది, అది నేను వివరిస్తాను. అంతకంటే ముందు చూడండి, మనకి ఇక్కడ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ వచ్చేసి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. సో అదేంటి అంటే, సో 5 ఇయర్స్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏమో మనకు పొడిగించారు, రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సర్విస్ మెన్కి 3 ఇయర్స్, అండ్ అలాగే ఏదైనా సరే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే 52 సంవత్సరాలు అయితే మించకుండా అయితే వాళ్ళు ఆ ఏజ్ని అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఏజ్ రిలాక్సేషన్ కలిపిన కూడా 52 సంవత్సరాల కంటే మించకూడదని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అది మీరు ఒకసారి అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి జోన్ 1 వాళ్ళు మాత్రమే ఇది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సింది. జోన్ 2 వాళ్ళు, జోన్ 3, జోన్ 4 వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఉంది, సపరేట్గా అప్లికేషన్ ఫీజు ఉందన్నమాట. సపరేట్గా అప్లికేషన్ డేట్ కూడా ఉన్నాయి, నేను వివరిస్తాను. కాబట్టి జోన్ 1 వాళ్ళకే, ఇప్పుడు ఇచ్చినటువంటి 3 జిల్లాలు ఉందో వాళ్ళకే వర్తిస్తుంది ఇది. ఇకపోతే మనకి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ డీడీ పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు 300 రూపాయలు అయితే మనము డీడీ పే చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ కూడా నేను చెప్తాను. సో చూడండి, మనకి ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అంటే డిఎంహెచ్ఓ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, డిఎంహెచ్ఓ విశాఖపట్నం పేరు మీద మీరు ఏ బ్యాంకులో అయినా సరే డీడీ అయితే మీరు పే చేయాలన్నమాట. ఓకే, డిమాండ్ డ్రాఫ్ట్ డీడీని మీరు బ్యాంకులో వెళ్ళి పే చేయాలి. పే చేసిన తర్వాత ఆ డీడీని మనం అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది, అది నేను చెప్తా. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్టు మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్, మనకు సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ అంటే టోటల్గా 100 మార్కులకు కానీ ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో 100 మార్కులు అయితే ఉంటుంది. సో ఈ 100 మార్క్స్కి మరి మనకి ఇక్కడ చెప్పుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ 100 మార్క్స్లలో 75 మార్క్స్ ఏమో మీరు క్వాలిఫై అయి ఉంటారు కదా, జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్. సో అందులో ఏదైతే పాస్ అయి ఉంటారో ఆ పాస్ అయినటువంటి మార్క్స్ మేము ఆధారంగా మీకు 75% మార్క్స్ అయితే వస్తాయి. అలాగే ఒక 10 మార్కులు,
ఓకే. అంటే ప్రతి జోన్‌కి ఇదే విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి జోన్ వాళ్ళైతే ఇక్కడైతే వినండి. సో, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మనకి కొంచెం టైము ఎక్కువ అవుతుంది కాబట్టి సో, అందరు జోన్ వాళ్ళు ఇక్కడ శ్రద్ధగా అయితే వినండి. ప్రతి జోన్ వాళ్ళు ఎందుకంటే ప్రతి జోన్‌కి సంబంధించి ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి సో, 100 మార్క్స్‌కి గాను మనకిక్కడ 75 మార్క్స్ వచ్చేసి మనకి ఈ 100 మార్క్స్ గాను 75 మార్క్స్ వచ్చేసి మీకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మార్క్స్‌లలో ఉంటుంది. అలాగే 10 మార్క్స్ 10 మార్కులు వచ్చేసి మీకు ఎలా ఉంటుంది అనంటే మీకు ఏజ్‌ని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వాలిఫికేషన్ పాస్ అయ్యి ఒక 5 ఇయర్స్ అయిందనుకుందాం. మీ క్వాలిఫికేషన్ పాస్ అయ్యి 5 ఇయర్స్ అయితే మీకు ఇయర్‌కి ఒక మార్క్ చొప్పున మీకు 5 మార్కులైతే కలుస్తాయనమాట. ఒకవేళ 10 సంవత్సరాలు అయిందంటే 10 మార్కులైతే యాడ్ అవుతాయి. ఇది ఓకే. మనకు 75 ప్లస్ ఒక 10 మొత్తం కూడా 85 అయినాయి. ఇంకొక 15 మార్కులుంటాయి. సో, 15 మార్కులు మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అది ఎలాగంటే సో, చూడండి ఇక్కడ కోవిడ్‌లో ఎవరైతే మనకి కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఎవరైతే కోవిడ్ టైంలో వర్క్ చేసిర్రో వాళ్ళకి 6 నెలలకు గాను 6 మంత్‌కి ఓకే. 0.8 మార్క్స్ అయితే మీకు కలపడం జరుగుతూ ఉంటదనమాట. 6 నెలలకు అంటే ఒక 1 ఇయర్ చేశారనుకోండి. సో, 1 ఇయర్ మీరు గనక చేస్తే సో, అదేంటంటే 6 నెలలకి 0.8 కలిపిరంటే 0.16 మార్క్స్ మీకు కలవడం జరుగుతూ ఉంటదనమాట. అదేవిధంగా ఇక్కడ వెయిటేజ్ ఏ విధంగా వస్తారు నార్మల్‌గా అనంటే 2.5 మార్క్స్ ఓకే. 2.5 మార్కులు మీకు ట్రైబల్ ఏరియాలలో 6 నెలలు ఒకవేళ చేసి ఉంటే కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ కింద మీకు 2.5 మార్కులను యాడ్ చేయడం జరుగుతూ ఉంటది. అదేవిధంగా ఒకవేళ 1 ఇయర్ చేస్తే 2.5 ప్లస్ 2.5 మొత్తం ఎంత అయితది? 5 మార్క్స్ యాడ్ అయితాయన్నమాట. 1 ఇయర్‌కి 5 మార్కులు యాడ్ అయితాయని అర్థం. ఏది 15 మార్కులలో. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2.0 అంటే 2 మార్కులు మీరు రూరల్ ఏరియాలలో వర్క్ చేస్తే 6 నెలలకు 2 మార్కులు యాడ్ చేయడం జరుగుతూ ఉంటది. అండ్ 6 నెలల కన్నా తక్కువ చేస్తే మీకు యాడ్ చేయరు మార్కులు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అర్బన్ ఏరియాలలో మీరు గనక ఒకవేళ పని చేసినట్టయితే మీకు ఒక మార్క్ అయితే కలపడం జరుగుతూ ఉంటదనమాట పర్ 6 మంత్‌కి. ఓకే. సంవత్సరానికి 2 మార్కులు ఈ విధంగా కలుపుతారు. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో, మనకు నోటిఫికేషన్ నేను మొత్తం కూడా వివరిస్తానన్నమాట. సో, టోటల్‌గా మీరు ఒకసారి అయితే చూడండి. సో, ఇదే ఉందన్నమాట. సో, మనకు నోటిఫికేషన్‌లో అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే మనము సెకండ్ జోన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇదొచ్చేసి మనకి ఫస్ట్ జోన్‌కి సంబంధించినటువంటి టోటల్‌గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇందులో మనకు ఒకటేందంటే సో, చూడండి ఏ సర్టిఫికేట్‌లు పెట్టాలి మరి అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏవేవి పెట్టాలి. అంటే చూడండి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్‌సి సర్టిఫికేటు అండ్ అలాగే పాస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు అంటే మీ యొక్క జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అయిన పాస్ అయినటువంటి సర్టిఫికేటు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి మీ యొక్క మార్క్స్ అంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ అండ్ అలాగే మీ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది అది పెట్టాలన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఏపీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ రెండింటిని ఒకే విధంగా పిలుస్తారు. బోనాఫైడ్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో, అవి మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ లోకాలిటీ కోసం అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివి ఉండి ఒకవేళ లేవు ప్రెజెంట్ అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో మనకి అక్కడ స్థానిక ధృవపత్రం అని ఇస్తారనమాట. సో, వాటిని తీసుకొని మనం వాటి వెనకాల పెట్టాల్సి ఉంటుంది. ఓకే. దాన్ని ఇంగ్లీష్‌లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఓకే. అండ్ అది పెట్టాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్టో మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు లేటెస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. ఇక హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు మీరు లేటెస్ట్ సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. వ్యాలిడ్ సదరన్ సర్టిఫికేట్‌ని. ఓకే. అండ్ ఈ విధంగా అయితే మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. ఇక ఒక ఫోటోని అయితే మనం అతికించాల్సి ఉంటుంది. ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ పెడతామో ఆ అప్లికేషన్ ఫామ్‌కి ఇక అక్నాలెడ్జ్‌మెంట్ సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళైతే మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాని వెనకాల డీడీ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. మనం ఏదైతే డీడీ కడతామో ఆ డీడీని దాని వెనకాల పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దాంతో పాటుగా మీకు సర్వీస్ సర్టిఫికేట్స్ అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నో వాటిని కూడా మీరు వాటి వెనకాల పెట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, ఇదే విధంగా ఏదైతే మనకు ప్రతి జోన్ వాళ్ళు ఉన్నారో ప్రతి జోన్ వాళ్ళు ఇదే విధంగా సర్టిఫికేట్స్ పెట్టాలి. కాబట్టి మళ్ళీ మనం చెప్పుకోవద్దు. సో, సర్టిఫికేట్స్ ఒకటి సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది ప్రతి జోన్ వాళ్ళకి. బట్ కాకపోతే ఒకటి చేంజ్ ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ డేట్ ఒకటి, అప్లికేషన్ ఫీజు ఒకటి
మనకు ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఇది ఒక్కటే మారుతుంది కాబట్టి అవి నేను చాలా స్పీడ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి మాత్రము ప్రతి ఒక్కరికి ఇవే వర్తిస్తాయి. సో కాబట్టి ఒకసారి అయితే మీరు మళ్ళీ మళ్ళీ చెప్పుకోకుండా ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే వినండి. ఓకే. సో ఈ విధంగా వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జోన్ సెకండ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో చూడండి, ఇది మనకి సెకండ్ జోన్ అనమాట. ఒకసారి తెలియజేస్తా చూడండి మీకు. సో ఈ విధంగా క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను నేను మీకు. చూడండి, ఇది మనకి సెకండ్ జోన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. జస్ట్ ఇవి ఒక్కటి మాత్రం మారుతుంది అనమాట. మనకి సంఖ్య మారుతుంది. ఓకే, ఉద్యోగాల సంఖ్య మారుతుంది. సో చూడండి, మనకి సెకండ్ జోన్కి సంబంధించి 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సేమ్ యాజ్ యూజ్గా బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ అన్నీ అంతే అనమాట. సో 1 ఇయర్కి తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది మొత్తం కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ మనకి ఎప్పటి వరకు ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి, అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే బిఫోర్ మనకు జనవరి 17, 2025 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనము ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఎక్కడ ఇవ్వాలి అని అంటే చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో అడ్రస్ అయితే ఇచ్చారు, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. సో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డిఎంహెచ్ఓ ఆఫీస్, అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇస్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలో లాస్ట్లో చెప్తాను నేను. అప్లికేషన్ ఫామ్ వెనకాల ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, మనకి వీటి అన్నిటికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద అయితే పెట్టాను. సో ఒకసారి అయితే మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి ప్రతి జోన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. ఇక ఏజ్ సేమ్ అండి, ఏజ్ కూడా సేమ్. చూడండి, మనకి 42 ఇయర్స్ అండ్ అలాగే మనకి 52 ఇయర్స్ కంటే మనకు పెరగకుండా ఉండాలన్నమాట. సో రిలాక్సేషన్ తీసుకున్నా కూడా సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాక రిలాక్సేషన్ అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫీజు చూడండి, ఫీజు ఒకటి చేంజ్ అయినట్టయితే అనిపిస్తుంది. సో ఓసీ వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా, మరి ఏ పేరు మీద పే చేయాలి అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం, ఈ పేరు మీద మీరు డీడీని అయితే చేయాలన్నమాట. డీడీని మనం పే చేసిన తర్వాత ఆ డీడీ ఫామ్ కూడా మన అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది. ఇది జోన్ 2 వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా 100 మార్క్స్ గాను 75% మార్క్స్ ఏమో మనకు వచ్చినటువంటి మార్క్స్ ఉంటుంది. ఇక 1% వచ్చేసి అంటే 10 మార్కులు వచ్చేసి మనకు పాస్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయితే మనకు గ్యాప్ వచ్చిందో, ఒకవేళ 10 ఇయర్స్ ఉంటే 10 మార్కులు యాడ్ అవుతాయి, 5 ఇయర్స్ ఉంటే 5 మార్క్స్, అలాగే 3 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్ అయితే 3 మార్క్స్ అయితే ఆ విధంగా యాడ్ అవుతాయి. ఇక 15% వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకు ఎక్స్పీరియన్స్కున్న ఎక్స్పీరియన్స్కి అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. సో జోన్ 1లో చెప్పుకున్నాం కదా, 2.5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 1 మార్కు, అలాగే కోవిడ్లో పనిచేస్తే 0.8 మార్క్స్ అని అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో ప్రతి జోన్ కాబట్టి మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇదే అనమాట. అండ్ మనకు సేమ్ అండి సర్టిఫికేట్స్ కూడా చూడండి, మనకి ఇక్కడ ఎస్ఎస్సి అండ్ అలాగే ఇంటర్ అండ్ అలాగే మీ పాస్ క్వాలిఫికేషన్, మీ మార్క్స్ మెమోస్, ఓకే, మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సేమ్ అదే విధంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ చూడండి, మనకి 7th నుంచి 10th క్లాస్ వరకు ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకే, అండ్ అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అండ్ దాంతోపాటుగా మీకు ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉందో వాళ్ళ సాధారణ సర్టిఫికేటు, అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఈ విధంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్లో మీ యొక్క ఏదైతే మనకి ఒక ఫోటోగ్రాఫ్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల ఫామ్ పైన పెట్టాలి. దాంతోపాటు దాని వెనకాల డీడీ అయితే పెట్టాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ప్రతి జోన్కు ఉంటుంది. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి మనం అవసరం లేదు కాబట్టి సెకండ్ జోన్లో కూడా నేను మరొకసారి మీకు తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ నుంచి ఏం తెలియజేయను, డైరెక్ట్ స్పీడ్ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంటే ప్రతి జోన్ కింద మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. నేను లాస్ట్లో అయితే ఒకసారి తెలియజేస్తాను. ఓకే, సో ఆలస్యం చేయకుండా సో మిగతా 2 జోన్లు అయితే చెప్పుకుందాం మనం ఇప్పుడు. సో చూడండి, మనకి ఇది 3rd జోన్ అన్నమాట. సో ఇది 3వ జోను. సో ఒకసారి నేను తెలియజేస్తాను చూడండి. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ సో చూడండి, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇది మనకి 3rd జోన్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో గుంటూరు జోన్ 3rd జోన్ అనమాట. సో ఇందులో మనం ఆల్రెడీ స్టార్టింగే చెప్పుకున్నాం ఏ జోన్ కింద ఏ జిల్లాలు వస్తాయనేది. ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి, స్టార్టింగ్లో ఉంటుంది ఒకసారి. ఓకే, సో ఈ జోన్లో వచ్చేసి మనకి 44 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో
తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి జస్ట్ 44 ఉన్నాయి. సో దీనికి సేమ్ యాజ్ టీజ్‌గా బీఎస్సీ నర్సింగ్ లేదా మన జేఎన్ఎం పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ అన్నీ కూడా 1 ఇయర్‌కే తీసుకోవడం జరుగుతూ ఉంది. 1 ఇయర్‌కి పీరియడ్ కోసం. ఓకే. అండ్ ఇకపోతే మనకి లాస్ట్ డేట్, మన అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఒకసారి చూసినట్టయితే చూడండి మనకిక్కడ సాయంత్రం 5 గంటల వరకు 15 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మిగతావేమో మనకి జూన్ 1, జూన్ 2 ఏమో మనకు 17 తారీఖు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా లేదో? సో ఇదొక్కటి మాత్రం మనకి 15 తారీఖు ఉందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 15 తారీఖు వరకే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏది జూన్ 3. ఓకే. సో మరి మీరు ఎక్కడ ఇలా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అని అంటే ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకల బట్టి రోడ్, గుంటూరు. ఇక్కడ మీరు అంటే గుంటూరు డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర 15 తారీఖు లోపు ఈ థర్డ్ జోన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జోన్ వాళ్ళందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను ఈ వీడియో కింద లింక్లో పెట్టానని చెప్పాను కదా, లింక్ పై క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిజర్వేషన్ అదే విధంగా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఏజ్ కూడా సేమ్ చూడండి 42 ఇయర్స్ హైయెస్ట్. అండ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ మొత్తం కలుపుకుంటే 52 ఇయర్స్ కంటే మించకూడదు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఫీజు చూద్దాం. మరి ఫీజు ఇక్కడ చూడండి, ఫీజు ఇక్కడ చాలా తేడా ఉందండి. సో చూడండి జూన్ 3లో, జూన్ 1, జూన్ 2 మనము కంపేర్ చేసుకుంటే సో అక్కడ 500 ఉంటే ఇక్కడ 700 ఉంది ఓసీ వాళ్ళకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండ్స్ అండ్ బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 అయితే ఉందన్నమాట. సో ఇదేనమాట, ఇలా కొంచెం ఇలా తేడా ఉన్నాయి అంతే, మిగతావన్నీ సేమ్ టు సేమ్ అనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి 100 మార్క్స్కి సేమ్ 75 మార్క్స్, ఇవి 10 మార్కులు కలుపుతారు మనకి. ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో అదేవిధంగా 15% ఏమో మనకి ఎక్స్పీరియన్స్ గాను ఈ విధంగా కలపడం జరుగుతూ ఉంటుంది, సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, అంటే దాని వెనకాల పెట్టాల్సినటువంటి సేమ్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి అండ్ అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, సో అవే సర్టిఫికేట్స్ అనమాట. ఎస్ఎస్సి మెమో కానీ మీ యొక్క ఇంటర్ మెమో అండ్ అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇవే పెట్టాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ సేమ్ మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను స్పీడ్గా చెప్పేస్తూ ఉన్నాను. ఓకే. సో అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. సేమ్ అప్లికేషన్ ఫాము ప్రతి జోన్కి సేమ్ ఉంటుంది కాబట్టి నేను లాస్ట్లో వివరిస్తాను. ఇప్పుడు ఫోర్త్ ఒకసారి చూసుకొని మన అప్లికేషన్ ఫామ్ అయితే చెప్పుకుందాము. మరి 4th జోన్లోకి అయితే ఇది 4th జోన్ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇది 4th జోన్ మనకి. ఇక్కడ చూడొచ్చు మనకి జోన్ 4 అని చెప్పేసి ఉంది. సో ఈ 4th జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే ఒకసారి చూద్దాం మనం. సో చూసుకున్నట్లయితే మనకి ఇది 4th జోన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి 4th జోన్ కింద ఏ జిల్లాలో వస్తే ఆల్రెడీ నేను ముందు స్టార్టింగ్లో తెలియజేసాను కదా, ఒకసారి చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ జోన్కు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఒకసారి చూసినట్టయితే మనకి ఇది పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందనమాట, 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అని చెప్పేసి. సో ఇది జోన్ 4కు సంబంధించినటువంటిది. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూడండి సేమ్ దీనికి కూడా 17 తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ జనవరి 17 తారీఖు అయితే మీరు సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మరి అది ఎక్కడికి ఇవ్వాలి అని అంటే కడప. ఓకే. కడపలో ఉన్నటువంటి ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉందో ఆ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఈ వీడియో కింద లింక్ పెట్టింది కదా, సో అన్ని జోన్లకు సంబంధించి ఆ యొక్క లింక్ అయితే అక్కడ ఉంది. సో ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మనకి చూసుకున్నట్లయితే జోన్ 4లో 150 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయితే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో రిజర్వేషన్స్ ఏముంటుంది అండ్ అలాగే ఏజ్ చూడండి, ఏజ్ కూడా సేమ్ యాజ్ చేసి ఉంటుంది అనమాట. సో 40 ఇయర్స్ అండ్ అలాగే మనకి 52 ఇయర్స్ మించకుండా ఏజ్ రిలాక్సేషన్ కలిపితే 52 ఇయర్స్ మించకుండా అయితే ఉండాలి. ఒకసారి ఫీజు చూద్దాం. సో ఫీజు ఒక్కటి సో సేమ్ మనకి ఏదైతే జోన్ 3లో ఉందో అదే జోన్ 4లో ఉంది. సో చూడండి ఓసీ వాళ్ళు 700, అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు 500 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ సేమ్ అండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ 100 మార్క్స్ గాను
75% ఏమో మనకొచ్చిన మార్క్స్‌కి ఉంటుంది. అండ్ అలాగే 10 మార్క్స్ ఏమో మనకు పాస్ అయినటువంటి సంవత్సరం నుంచి ఇప్పుడున్నటువంటి సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని మార్కులైతే యాడ్ చేస్తారు. అలాగే మనకిక్కడ వెయిటేజ్ వచ్చేసి 15% అంటే 15 మార్కులొచ్చేసి మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఉంటుందనమాట. అంటే మనకు రూరలా అండ్ అలాగే ట్రైబలా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గదా! సో, అదే విధంగా ఉంటుంది. సో, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసి ఇది చూస్తున్నట్టయితే మీరు స్టార్టింగ్ అయితే చూడండి. ఈ వివరాలన్నీ ఆల్రెడీ స్టార్టింగ్ నేను చెప్పాననమాట. ఎవరైనా స్కిప్ చేసినట్టయితే వీడియోని. ఓకే. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్ మెమో ఈ విధంగా మొత్తం గూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే సో, చూడండి మనకి ఇక్కడ టోటల్‌గా అయితే వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను అప్లికేషన్ ఫామ్ అయితే నేను ఒకసారి మీకు ఆహ్ నేను చూస్తా చూడండి. ఒకటి ఎగ్జాంపుల్‌గా సో, ప్రతి జోన్ నుంచి ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు నేమ్ ఒకటి చేంజ్ అవ్వచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ కడప అని చెప్పేసి ఉంది. సో, మీకు అక్కడ ప్రతి జోన్ వాళ్ళకి ఆ జోన్‌లో పేరైతే ఉంటుంది. సో, కాబట్టి ఏ జోన్ వాళ్ళు అక్కడనే మీరు ఆ లింక్‌పై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకొని ఆ 4 జోన్‌లకు సంబంధించినటువంటి లింకులు ఒకే లింక్‌లో పెట్టాను. డైరెక్ట్ ఆ లింక్‌పై క్లిక్ చేసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతకబెట్టాలి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క జెండరు, మీ మొబైల్ నెంబరు, మీ ఫాదర్ నేమ్ అండ్ అలాగే మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఎస్‌సీఆర్, ఎస్‌టీ ఏదైతే అది అక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ రాసేసేయండి. ఓకే. ఈ విధంగా అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీకు ఇక్కడ కోవిడ్ సర్వీస్‌లో మీరు చేసి ఉంటే ఎస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టేసేయండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని అయితే పెట్టండి. అండ్ అలాగే ఎవరైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఎస్ అని రాయండి. సో, ఏది మీకు సదరన్ సర్టిఫికేట్ విహెచ్‌ఆ, హెచ్‌హెచ్‌ఆ, ఓహెచ్‌ఆ ఏదైతే మీరు ఇక్కడ రాయండి. దాని తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉంటే మీరు ఇక్కడైతే ఎస్ అని అయితే రాయండి. ఇక ఎక్స్ సర్వీస్‌మెన్ ఉంటే ఇక్కడ ఎస్ అని అయితే రాయండి. లేకపోతే నో అని అయితే రాయండి. ఇక లోకల్ ఓకే. ఓన్లీ లోకల్ క్యాన్సర్ ఎలిజిబుల్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో, ఇక్కడ లోకల్ అయితే ఇక్కడ లోకల్ అని చెప్పేసి రాయండి. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఆధార్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే రాయండి. అండ్ దీంతో పాటుగా ₹700 ఓసీ అండ్ అలాగే ₹500 ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళైతే పే చేయాలని మనకి ఇక్కడ ఈజీగా అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో, అయితే వాళ్ళు అక్కడ ఏంటంటే సో, మనకు చూడండి ఇక్కడ అప్లికెంట్ మస్ట్ పే ది ఫీ బై వే ఆఫ్ క్యూఆర్ కోడ్ స్కానర్, యూపీఐ మోడ్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్. ఏదైనా సరే మనము డీడీ అయినా సరే మీరు డిఎంహెచ్ఓ ఆఫీసు సర్వీస్ అండ్ కడప పేరు మీద మీరు డీడీ అయినా పే చేయాల్సి లేకపోతే మనకు డిఎంహెచ్ఓ కడప దగ్గర సో, కడపలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో వాళ్ళొక స్కానర్ అయితే పెట్టి ఉన్నాము. ఆ స్కానర్‌పై కూడా మీరు పే చేసి, ఆ పే చేసినటువంటి రిసిప్ట్ దాని వెనకాల కూడా పెట్టొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే సో, డీటెయిల్స్ ఆఫ్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో, మీ 4th క్లాస్ నుంచి 7th క్లాస్ అంటే 10th క్లాస్ వరకి ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ అలాగే స్కూల్ నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో చదివారు అనేది మీరు ఇక్కడైతే రిటర్న్‌గా పెన్నుతో అయితే మెన్షన్ చేయాలి, రాయాలన్నమాట. ఇక మీ యొక్క బీఎస్సీ లేదా జేఎన్ఎం సబ్జెక్ట్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ పాస్ సంబంధించినటువంటి మ్యాక్సిమం మార్క్స్, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంత పర్సెంట్ వచ్చేది ఇవన్నీ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే రాయాల్సి ఉంటుంది పెన్నుతో. ఓకే. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ ఓకే. మీ యొక్క క్వాలిఫికేషన్‌కి అంటే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫిలప్ అయితే చేయండి. ఓకే. ఇది డిక్లరేషన్ సర్టిఫికేట్ అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అయితే రాయండి. ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇది అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్ అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే చూడండి. సో, నార్మల్‌గా మనకి సర్టిఫికేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్స్ సర్వీసెస్‌కి సంబంధించినటువంటి మీరు ఎక్కడైతే మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ సర్వీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇదైతే ఫిలప్ చేయాలన్నమాట. సో, ఫిలప్ చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది. సో, మొత్తం టోటల్‌గా మనము ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ ఇక్కడ మీరైతే సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, చూడండి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది డీడీఓ అండ్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది అపాయింటింగ్ అథారిటీ. సో, విత్ సీల్ కూడా ఏపియాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ ఫామ్‌ని అయితే మనము అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఎవరైతే మనకి అంటే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రొఫార్మా ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఎవరుంటే డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు సంతకం అయితే పెట్టించుకోండి. ఎవరికైతే మనకు బోనాఫైడ్స్ లేదంటే వాటిని మనం స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాం కదా! అవి అంటే 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు లేవో వాళ్ళు ఈ విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ప్రొఫార్మా ఉండే విధంగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని సో, వీటిపైన మీరు రాసి ఇక్కడ మనకి తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ నుంచి సంతకం అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఇది మీరు దాని వెనకాల పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా వ్యాలిడేట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట మనకి.
ఓకే. అండి ఇదేమో మనకి అన్ని జోన్‌లలో సో, అంటే ప్రతి జోన్‌లో వాళ్ళు క్లియర్ కట్‌గా ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్‌లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలియజేసినటువంటి లిస్ట్ ఇది. బట్ కాకపోతే ఇది మొత్తం కూడా చేంజ్ అయిందనమాట. మనకెందుకంటే ఇది పాతది. సో, ఒకసారి మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నా. కాకపోతే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. వాటి కోసం అయితే మీకు తెలియజేయడం జరుగుతా ఉంది. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు అప్లికేషన్ వచ్చేసి మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! ఒక ఒకటి 2 మాత్రం మన 17 తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేటు. మిగతావన్నీ కూడా మనకు 15 తారీఖు వరకు అయితే ఉంది. ఇకపోతే మనకు స్కూట్నీ ఎప్పటివరకు జరుగుతాయంటే చూడండి మనకిక్కడ 17 నుంచి 23 తారీఖు వరకి మనకు స్కూట్నీ అయితే జరుగుతది. అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతదనమాట. మనం పెట్టి అప్లికేషన్ చేసుకుంటాం కదా! ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతా ఉంటది. ఇకపోతే మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి 24 జనవరి 24 మనకి అక్కడ ఎవరి డీఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళకి అంటే గోడకి అంటించడం జరుగుతూ ఉంటది. ఒకసారి అయితే చూసుకోండి మీరు. అలాగే మనకు వెబ్‌సైట్‌లో కూడా పెట్టడం జరుగుతూ ఉంటది. సో, మనం తెలియజేస్తాము. మనకు ఇలాంటి అప్డేట్స్ కోసము మన గ్రూప్స్ ఉన్నాయి. ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్‌లలో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి అయితే పెట్టాను. మీరు ఆ గ్రూప్‌ల లింక్‌పై క్లిక్ చేసి ఏది వీలైతే అది వాట్సాప్ వీలైతే వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ వీలైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఇవి అప్డేట్స్ అయితే మేము అందిస్తూ ఉంటాం అనమాట. అంటే ఎప్పుడైతే మీకు మెరిట్ లిస్ట్ వచ్చినా అప్పుడు పెడతాము. అబ్జెక్షన్ లిస్టు మీరు పెట్టుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అబ్జెక్షన్ లిస్టు. ఓకే. అంటే అబ్జెక్షన్ ఏమైనా మీరు చేయాలని అనుకుంటే మనకి 24 తారీఖు మనకు ప్రొవిజనల్ లిస్ట్ వస్తది కాబట్టి మనకు 25 నుంచి మనకి 27 తారీఖు వరకి మనము ఈ యొక్క అబ్జెక్షన్ చేయొచ్చనమాట. అంటే ఈ యొక్క లిస్ట్ చూసిన తర్వాత మీరు ఒకవేళ ఈ లిస్ట్ చూసిండ్రనుకోండి 24 తారీఖు వచ్చినటువంటి ప్రొవిజనల్ లిస్టు. ఆ లిస్ట్ చూసిన తర్వాత మీకేమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే మీకు టైం ఇస్తారు. 27 తారీఖు వరకు మీరు అబ్జెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇక మనకి చూసుకున్నట్టయితే చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. మీరు అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని స్క్రూటినీ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు 29 తారీఖు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఆ లిస్ట్‌లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా 30 నుంచి 31 తారీఖు ఈ 2 డేస్‌లలో మీకు డైరెక్ట్‌గా కౌన్సిలింగ్ ఇచ్చి అపాయింట్ చేసుకుంటారనమాట. అంటే ఈ జనవరి లోపు అయిపోతుంది మీ యొక్క అపాయింట్మెంట్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. ఒక 2, 3 డేస్ అటు ఇటు కావచ్చు. అండ్ ఇక మనకి మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఇందులో ఇవన్నీ కూడా మనకు చేంజ్ అయినాయనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వేకెంట్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చేంజ్ అయినాయి. ఎందుకంటే పెరిగినాయి మనకు పోస్టులు. పాతవి చూసి కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను ఒకసారి చూపిస్తా. ఈ జోన్ పరంగా అయితే ఇచ్చారో ఏ జోన్‌లో ఎన్ని ఉన్నాయని మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సెపరేట్‌గా. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో, ప్రతి జోన్‌లో మనకి పోస్టులు పెరిగినాయనమాట. ఓకే. కొన్ని జోన్‌లలో పెరిగినాయి. సో, చూపిస్తా చూడండి. మన జోన్ 3లో 44 అలా ఉన్నాయి. బట్ కాకపోతే వీటిలలో మనకు పెరగడం జరిగింది కాబట్టి, సో, ఇక్కడ సంఖ్య కూడా మనకు మారింది కాబట్టి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇవన్నీ ఉన్నాయో వీటిలలో కూడా మనకు చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో, ఈ విధంగా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకొకటి గూగుల్ ఫార్మ్స్ నుంచి కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్‌లైన్ ద్వారా. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానన్నమాట. ఏ విధంగా మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలనేది. ఇప్పటికే ఈ వీడియో లెంత్ బాగా ఎక్కువైంది కాబట్టి, సో, ఇంతటితో నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తా. ఆన్‌లైన్‌లో మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను తెలియజేస్తా. సో, కాబట్టి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే అంటే మన గ్రూప్‌లలో ఓకే. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో, జాయిన్ అవ్వడం వల్ల మీకు అప్డేట్స్ అయితే మేము అందిస్తూ ఉంటాము. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా మేము రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ గూగుల్ ఫార్మ్స్ నుంచి అంటే ఆన్‌లైన్ ద్వారా మనం ఎలా అప్లై చేయాలనేది నేను తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మేము కూడా 99 రూపీస్‌కి సో, ప్రతి అప్లికేషన్ అయితే చేసి పెడతాము. ఇదే అప్లికేషన్ కాదు ఇంకే అప్లికేషన్ కోసమైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఏ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే 9603966950 నంబర్ ఇక్కడ మీకు డిస్‌ప్లే పైన నేను చూస్తున్నాను చూడండి. 9603966950 నంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఉద్యోగానికి ఆన్‌లైన్ ద్వారా చేసేటటువంటి ప్రతి ఉద్యోగానికి మీకు మేము కేవలం 99 రూపీస్‌కి మేము అప్లై చేసి పెడుతున్నాం కాబట్టి మీరు వినియోగించుకోండి. ఇక చాలామందికి అయితే అప్లై చేసి పెడుతున్నాం ప్రతి జాబ్‌కి. కాబట్టి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. ఎనీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఓన్లీ 99 రూపీస్ ఓకే. అండ్ మీకు స్కాలర్‌షిప్ అప్లై చేయడం గానీ, జాబ్స్‌కి అప్లై చేయడం గానీ, లేదంటే మీ యొక్క పీఎఫ్‌ని క్లెయిమ్ చేయడం గానీ ఓకే. ఎనీవన్ ఏదైనా సరే మీకు చేసి పెడతాము. కాబట్టి మాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ అలాగే మీ యొక్క నర్సింగ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయడము, రెన్యువల్ చేయడం ఇవన్నీ చేస్తామన్నమాట. ఓకే. కాబట్టి మనకు కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఇది ఫ్రెండ్స్ అండ్ ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాం. మర్చిపోకుండా మన గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులలో లింకులు అయితే మనం ఈ వీడియో కింద పెట్టడం జరిగింది. కామెంట్‌లో అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో.
ఇది అనమాట. థాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉదయం నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.